తథాగత భగవాన్ బుద్ధ, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుగా వీరికి పంచాంగ ప్రమాణం చేసి స్థాపించిన సంస్థ. వారు పరినిర్వాణం చెందిన తర్వాత వారి ఏకైక కుమారుడు యశ్వంతరావు గారు దాన్ని బిఎస్ఐ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. వారి పరినిర్వాణం తర్వాత బాబాసాహెబ్ కోడలు మీరాబాయి గారు 87 సంవత్సరాలు వారు నేషనల్ చార్టర్గా ఉన్నారు. దానికంటూ ఒక ట్రస్టీ చారిటీ కమిషన్లో రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఆమె పనిచేస్తున్న సమయంలో ఆ యొక్క సంస్థలో సెక్రటరీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రబోధిపాటి అక్రమంగా ఆ సంస్థను విచ్ఛిన్నం చేశారు. ఆ విచ్ఛిన్నం చేసిన వ్యక్తికి విశాఖపట్నం బుద్ధిస్టులు మద్దతు ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ స్థాపించిన సంస్థలని కొల్లగొడుతున్నారు. ఆ కొల్లగొట్టే వారికి మీ విశాఖపట్నం వాళ్ళు మద్దతుగా నిలబడటం నాకు ఎంతో బాధాకరంగా అనిపించింది. అందుకనే నేను చాలా పర్యాయాలు వస్తున్నాను, మాట్లాడుతున్నాను, కానీ సరైన రెస్పాన్స్ ఎవరి దగ్గర లేదు. ఆయన ఈ మధ్య బాబాసాహెబ్ మనవడు ఆదరణీయులు డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారిని, బాబాసాహెబ్ కోడలు మహోపాసిక మీరాబాయి అంబేద్కర్ గారిని బిఎస్ఐ నుంచి తొలగించినట్టు ఒక ప్రకటన చేశారు. మనవాళ్ళు నాకు మెసేజ్ కూడా పెట్టారు, విశాఖపట్నం వాళ్ళు పెట్టారు, పేర్లు ఎందుకు గారు. ఇది ఒక సంస్థ పెట్టిన అధ్యక్షులు వాళ్ళ కుటుంబాన్ని అపహాస్యం చేస్తున్నారు. దానికి విశాఖపట్నం వాసులు మద్దతు ఇవ్వద్దని చెప్పి నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సత్యాన్ని సత్యంగా తెలుసుకోండి, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోండి, సత్యం వైపు ప్రయాణించండి. ఆ సత్యమే మనకి ఎప్పుడు కూడా తోడుంటుంది అని చెప్పి మీకు తెలియజేస్తూ దాని కొరకే నేను తరచుగా విశాఖపట్నం ఎవరు తెలిసినా వస్తున్నాను. కానీ నాకు ఇంతవరకు ఒక సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు. నా బాధ్యత బౌద్ధ ప్రచారం కూడా. నేను పూలే అంబేద్కర్ వారిగా 30 సంవత్సరాలు పనిచేశాను. కానీ నేను ఇప్పుడు భారతీయ బౌద్ధ మహాసభని ముఖ్య భూమికగా తీసుకొని ప్రయాణం చేస్తున్నాను. అందులో భాగంగా ఈ యొక్క సామాజిక అంశాల మీద కూడా నేను స్పందిస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు 1వ తారీఖున వచ్చిన తీర్పుకి ముందుగానే చెప్పాను. నేను వంచిత బహుజన అకాడమీ నుంచి ఒక పిటిషన్ రాజకీయ పార్టీ ఒకటేసింది. నెక్స్ట్ తిరుమావలం గారు ఒకటేశారు. తర్వాత లోకల్ రిపబ్లికన్ పార్టీ డాక్టర్ దాసరి చెన్నకేశ్వరుడు గైడెన్స్లో తోమాటి రవి ప్రొఫెసర్ కేఎల్ యూనివర్సిటీ ఫస్ట్ పిటిషన్ ఆయనదే, రివ్యూ పిటిషన్ అలౌ చేసింది. ఆ లిస్ట్లో ఫస్ట్ పేరు ఆయనదే ఉంటుంది, ఫస్ట్ వేసారు. ఇది ఎందుకు ఎన్నిసార్లు చెప్పాలంటే గతంలో మాలమహానాడు కౌంటర్ చేయడానికి ఎంఆర్పిఎస్, ఇప్పుడు కౌంటర్ చేయడానికి ఎంఆర్పిఎస్కి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే 150 మంది మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు ఎవడు ఏ పార్టీలో ఉంటాడు, ఎవడు ఎప్పుడు ఉపసంహరించుకుంటాడో తెలియనప్పుడు ఇది ఇంటలెక్చువల్స్ మన సమాజంలో ఎడ్యుకేటెడ్గా మనమే. దోస్ సిన్సియర్ ఫ్రమ్ ద బిగినింగ్ they will be never be insincere. నువ్వు ఎకనామికల్గా సిన్సియర్గా ఉంటే ఉద్యోగం సాధిస్తే నీలో ఎంతో కొంత సిన్సియారిటీ ఉంటుంది. అసలు ఎకనామికల్గానే నీ ఇన్సిన్సియారిటీ, 10th ఫెయిల్డ్, ఇంటర్ డిస్కంటిన్యూడ్, డిగ్రీ నెవర్ కంప్లీటెడ్, ఈ వ్యక్తుల చేతుల్లో ఉద్యమాలు పెట్టేసేసి మనం డబ్బులు ఇస్తూ ఉంటే వాడు తనకు నచ్చినట్లు చేస్తూ ఉంటే ఏం జరిగింది? లాస్ట్ పిటిషన్లో మన నుంచి ఒకే పిటిషన్ ఫైల్ అయింది. ఇప్పుడు ఏమైంది? 32 పిటిషన్లు ఫైల్ అయింది. అంటే అప్పుడు మనం తప్పు చేసాం, నిద్రపోయామని ఇందాక ఎవరో అన్నారు. ఇప్పుడు మనం కళ్ళు తెరిచేటప్పటికి డ్యామేజ్ జరిగిపోయింది. కనుక ఈ తప్పుని మరలా పునరావృతం చేయదు. ఈ బాధ్యతని ఫుల్ టైమర్స్ అప్పచెప్పదు. ఈ బాధ్యతని
మనం పే బ్యాక్ టు ది సొసైటీ నుంచి ఎంప్లాయీస్ వచ్చాం కాబట్టి ఈ బాధ్యతను మనమే చేయాలి. We should not leave this burden to others, inefficient people. కమిట్మెంట్ లేని వాళ్ళకి మనం ఈ యొక్క భావజాలాన్ని, మన యొక్క సమాజానికి సంబంధించిన విషయాన్ని వాళ్ళకి అప్పచెప్పడానికి మీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ఇది మన బాధ్యత. బాబాసాహెబ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ బిట్రేడ్ మీ అని ఎందుకు ఆయన వేదన చెందారు? ఆగ్రా సభలో మన గురించి ఆయన ఎందుకు అంత బాధపడ్డాడు? మనలో యోధా ఇస్కరియోతులు ఉన్నారని చెప్పాడు కదండి, మర్చిపోయారా? మనం అలా ఉండదు. బాబాసాహెబ్ ఫాలోవర్స్గా ఉంటారు. We should be disciples. We should be followers of the Baba Sahib always. తను ఏం చెప్పాడు ఆ రోజు? ఆయన ఏం చెప్పాడంటే, ఆయన నా వెనకాల ఎంతమంది ఉన్నారు అని అనలా. మన ప్రజల కోసం ఆయన భావజాలం ఉందని మనం అంతా ఆయన్నే నమ్ముతున్నాం. మనకి వేరే మనుషులు లేరు. వీఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ బాబా సాహెబ్ స్ట్రిక్ట్లీ. కనుక ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ బాధ్యతని ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ మనమే కనుక ఆ బాధ్యతని మనమే చేపట్టాలి. దీని మీద ప్రతిఘటన కానీ ఏది చేయాలన్నా ఎంప్లాయీస్ మస్ట్ టేక్ కేర్. ఇన్ ఎనీ అడ్వాన్స్డ్ కంట్రీ ఆర్ ఇన్ ఎనీ అడ్వాన్స్డ్ సొసైటీ, ఇంటలెక్చువల్స్ ఆర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్. దే విల్ మూవ్ ద సొసైటీ. కానీ వాళ్ళు ఏమున్నారు? మన సమాజం నుంచి వచ్చిన సివిల్ సర్వెంట్స్ ఎక్కడున్నారు? ఏదో ఒక పార్టీకి పనిచేసి ఒక పార్టీని ఓడించడానికి, ఒక పార్టీని గెలిపించడానికి సివిల్ సర్వెంట్స్ ప్రయత్నం చేస్తున్నారు. మన ఎడ్యుకేటెడ్ ఎంత సమాజాన్ని ఎంత ఘోరంగా ఇప్పుడు ఈ సభలో మనం పదే క్రిమిలేరు వల్ల ఎంప్లాయీస్ నష్టపోతారని పదే చెప్తున్నాం. మనకంటే ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుంది, జరగబోతుంది? మనం ఏ సమాజం నుంచి అయితే వచ్చామో ఆ సమాజం తీవ్రంగా నష్టపోతుంది. మనకేం నష్టం లేదు. మన పిల్లల్ని చదివించుకోగలుగుతాం, రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా. మన పిల్లల్ని గవర్నమెంట్ జాబ్లు కాబట్టి అబ్రాడ్ పంపించుకోగలుగుతాం. కానీ నేను వచ్చాను కదా ఒక ఊరి నుంచి, వాడు మనకులాగా తయారు, వాడి కోసం తపన చెందాలి. మన ఊరిలోని మళ్ళీ మనం తీసుకొచ్చి ఈ స్థానంలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనదే తప్ప వేరే వాళ్ళదే కాదు. దట్ ఈస్ పే బ్యాక్ టు అవర్ సొసైటీ. పోగొట్టుకున్న హక్కుల్ని నిలుపుకోగలగాలి, దాన్ని మరొక తరానికి అందజేయగలగాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన ఈ తాత్కాలికమైన హక్కులు కావాలి. ఆర్టికల్ 15(4), 16(4) ఫండమెంటల్ చాప్టర్స్లో పెట్టబడినవి. అవి ఈ భారత రాజ్యాంగం ఉన్నంత కాలం చిరస్థాయిగా ఉంటాయి. ఈ 10 సంవత్సరాల కోసం నిర్దేశింపబడని ఆర్టికల్స్ కావు. ఏ ఆర్టికల్స్? బాబాసాహెబ్ చెప్పాడండి, రిజర్వేషన్స్ 10 సంవత్సరాలకు మాత్రమే పరిమితం అని. ఏ విషయంలో చెప్పాడు బాబాసాహెబ్ రిజర్వేషన్స్ 10 సంవత్సరాలకని? రాజకీయ రిజర్వేషన్కి సంబంధించి చెప్పారు. అవి ఫండమెంటల్ చాప్టర్స్లో లేవు. అవి ప్రభుత్వాలు మనమేం డిమాండ్ చేయకుండానే, మనమేం ఉద్యమాలు చేయకుండానే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనువాద పార్టీలు తమకందరికి తాము తెచ్చుకుంటా పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి గాంధీ పిల్లలు కావాలి, వాళ్ళకి పాలక కులాల చెంచాలు కావాలి. కనుక ఆ రిజర్వేషన్స్ పెంచమని పెద్దపాటి పుల్లారావు గారు, పాల్తేటి పెంటారావు గారు, పుల్లయ్య గారు ఎప్పుడైనా డిమాండ్ చేశారా? నాకు తెలిసి ఆయన ఎప్పుడు డిమాండ్ చేయాలి రిజర్వేషన్స్ పెంచండి అని. ఏ సంవత్సరంలో ఆయన ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు. లక్ష్మీపేట ఇష్యూలో లీడ్ తీసుకున్నారు, ఢిల్లీ వచ్చారు. మరి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఏ మనోళ్ళు ఎవరు కూడా రాజకీయ రిజర్వేషన్స్ మన దేనికోసం పోరాడుతున్నామంటే ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ 15(4) కోసం పోరాటం చేస్తున్నాం. 16(4) కోసం మనకి ఆర్థికపరమైన రిజర్వేషన్స్ ఇవ్వబడాలా. సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్, అది ఫండమెంటల్ థింగ్. ఇది ఇది తీసేయలేనిది, ఎవరి వల్ల కానిది. అలా పెట్టాడు ఆయన. గొప్ప దార్శనికుడు. నా ప్రజలకు అన్యాయం జరుగుతుందని ముందుగానే భావించి వీటిని, ఈ ఆర్టికల్స్ రెండింటిని ఫండమెంటల్ చాప్టర్స్లో పెట్టాడంటే ఎంత దీర్ఘాలోచన. అందుకని ఆయన గొప్ప దార్శనికుడు.
వీళ్ళకి ఇలాంటి అన్యాయం జరుగుతుంది, మనువాదులు ఇలా చేస్తారు అని చెప్పి దీన్ని అంటుకోగలరు. అందుకని దీన్ని అంటుకోలేరు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే 15(6) ఆర్టికల్ 15(6), 16(6)ని తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ద్వారా వాళ్ళు మన యొక్క ప్రాతినిధ్యాన్ని తగ్గించారు. అంటే మన యొక్క ప్రాతినిధ్యాన్ని బొమ్మ పెట్టడానికి అనేక కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగమే ఈ యొక్క ఆగస్టు 1వ తారీఖున వచ్చిన తీర్పు. నెక్స్ట్ అలాగే వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఎవరిని ఉద్ధరించడానికి? నిజంగా ఈ యొక్క తీర్పు వలన సోదరులు, మాదిగ సోదరులు బాగుపడతానంటే హ్యాపీ. నేనేమి దానికి, ఎందుకంటే 1664 కులాల్లో ఒక కులం బాగుపడితే వెళ్ళిపోయింది, ఏం పోదు. కానీ వాళ్ళకి కూడా సంబంధించింది కాదు, వాళ్ళ ప్రాతినిధ్యాన్ని కూడా బొంద పెట్టేది వాళ్ళే కదా. దేశంలో షెడ్యూల్ కులాల్లో 80% జనాభా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ పరిమితమైన కేటగరైజేషన్ కాదు కదా, సబ్ క్లాసిఫికేషన్. ఇది సెంట్రల్ లిస్ట్లో ఉంది. సబ్ క్లాసిఫికేషన్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ, నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ నాట్ ఫర్ పంజాబ్. ఈ యొక్క చమార్లు వాళ్ళు జాతీయ కులాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. మనం రీజనల్ క్యాస్ట్, మాలలు, పారయాలు, పొలయాలు, పొలియలు, వీళ్ళు వెరీ మోస్ట్ ఫెరోషియస్ పీపుల్. బ్రాహ్మణుల దృష్టిలో మహర్లు అంటే గ్రేట్ ఎనిమీ టు ది బ్రాహ్మిన్స్, లైక్ మహర్స్, మాలాస్. ఇప్పుడు కాదు, నేను ఇదివరకు మన మహర్ల రెజిమెంట్ వాళ్ళు 500 మంది, ఇప్పుడు కాదు. అది చెప్పుకుంటా మురిసిపోవు, అది ఒకప్పుడు మాల, ఇప్పుడు కాదు కదా. అది స్ఫూర్తిగా తీసుకొని ఫైట్ చేయండి అంటే చెంచాల కింద తయారైనప్పుడు ఏ విధంగా ఫైట్ చేయగలుగుతారు? కనుక ఈ తీర్పు ప్రధాన లక్ష్యం దేశవ్యాప్తంగా ఉన్న చమారుల్ని దెబ్బతీయడానికి ఉద్దేశింపబడింది. కనుకనే మొన్నటి వరకు బెహన్జీ మాయావతి బీజేపీ అనుసరణ మార్గంలో నడిచింది. ఇప్పుడు రివర్స్ అయింది. ఎందుకంటే తన మూలాలు అక్కడ ఉన్నాయి కదా, తన ఓటు బ్యాంక్ అక్కడ ఉంది కదా. కనుక ఆ ఓటు బ్యాంకు ఆమె జాతక కులస్తురాలు కాబట్టి తను ఎక్కడైనా ఈ చమ్మార్ల యొక్క ఓటు బ్యాంక్ కావాలి కాబట్టి తను ఈ యొక్క వర్గీకరణ ఎవరైనా సమర్థిస్తే నా పార్టీలో ఉండొద్దని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ప్రజలు ఎవరి దగ్గర ఉన్నారంటే ఆజాద్ దగ్గర ఉన్నారు, రావణ్ దగ్గర ఉన్నారు, రావణ్ దగ్గర ఉన్నారు. ర్యాలింగ్ పాయింట్ అంటే వాళ్ళందరూ ఒక వ్యక్తి ర్యాలింగ్ పాయింట్ ఒకడు కావాలి. ఆ ఒకడు ఎవడు మనలో, అదే $1 మిలియన్ ప్రశ్న. వేతల సుదర్శన్ కాదు. మీరు అనుకున్న వాళ్ళు అవుతున్నారా? అది పెడుతుంటే వస్తున్నారా? అంటే మనం ఒక వ్యక్తిని ప్రపోజ్ చేస్తే ఆ వ్యక్తి పట్ల మన సమాజంలో అతనుకున్న సిన్సియారిటీ ఏ విధంగా ఉంది? చాలా బలహీనంగా ఉంది. ఒకటంటే మన అంతా కూడా ఇంటలెక్చువల్స్. ఇప్పుడు నేను చాలా మీటింగ్స్కి వస్తున్నాను కదా, వస్తే ఏం జరుగుతుందంటే మన సత్యనారాయణ గారి గురించి అన్న మాటూరి గారు మాట్లాడతారు, ఏం చేసిన పని ఆయన మాట్లాడతారు, ఆయన ఇది ఒక గంట సేపు ఉంటుంది. ఒక అరగంట, పావుగంట నాకు ఇస్తారు. ఎన్ని మీటింగ్లో వీళ్ళు చేసే పని, ఎన్ని మీటింగ్స్లో నన్ను మాట్లాడటానికి రమ్మంటారు, కానీ నాకు పావుగంట ఇస్తారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో నుంచి జరుగుతుంది. ఇది నిరంతరం జరుగుతున్న స్రవంతి ఇది. కానీ వీళ్ళందరి వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అన్నది గమనించడం నా వల్ల కాదు, మీ వలన ఈ యొక్క సిస్టము స్ట్రాంగ్ అయింది. నాట్ అండ్ ఇండివిజువల్, అది నేను గ్రహిస్తున్నాను యాజ్ అవుట్ సైడర్ ఆఫ్ దిస్ ప్లేస్. విశాఖపట్నం వాసి కాకపోయినా కానీ నేనేం గమనిస్తున్నానంటే మీ యొక్క సంఘటిత బలం వల్లనే మీరు ఇన్ని విజయాలు సాధించారని నేను భావిస్తుంటే, మీరు నా పేరు చెప్పలేదు కాబట్టి ఇదని నాకు గత 2-3 సంవత్సరాల నుంచి పిలుస్తున్న వాళ్ళందరూ సేమ్ రికార్డ్ వేస్తున్నారు. వేసి నన్ను మాట్లాడి అట్లా కేబీఆర్ అని అక్కడ పెట్టడం సంబంధించి రాకపోతే నాకు చాలా శిక్షకోపం వచ్చేస్తుంది, నువ్వు రమ్మంటాడు. వచ్చిన తర్వాత మొత్తం స్టేజ్ మీద 20 మంది పాస్టర్లు పెడతారు కదా,
ఒకటి అందరు పారిపోతారు. నేను వచ్చేటప్పటికి ఎవడు ఉంటాడు, భోజనాలు ఉంటాడు. కనుక దీనికి మూలం ఈ అసమానతలకి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎందుకు వచ్చిందంటే, ఈ యొక్క ప్రాతినిధ్యాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో సిస్టము అంటే అడ్మినిస్ట్రేషను సక్రమంగా పనిచేయాల. మీకు అందరికీ తెలుసు శంకర్ గారు ఐఏఎస్ గ్రామం ఎస్ఆర్ శంకర్, ఆయన చక్కటి నామ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రవేశం కోసం ఒక సిస్టమాటిక్ ఫైల్ని తీరి, ఆయన అడ్మిషన్ కావాలంటే మీరు మాతంగి కులానికి చెందినవారా, జోగిని క్యాస్ట్కి చెందినవాడా, అపరిశుభ్ర పనుల నుంచి ఫస్ట్ మీరు ఈ చదువుని ప్రారంభించదలుచుకున్న మొట్టమొదటి వారా, ఇట్లాంటి పారామీటర్స్, సోషల్ పారామీటర్స్ తీసుకొని అడ్మిషను నాట్ బై క్యాస్ట్, నాట్ బై సోషల్ పారామీటర్స్, కులం బట్టి కాదు, వాడి యొక్క సామాజిక విద్య సామాజిక పరిస్థితిని బట్టి నీకు ప్రవేశం అన్నదాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. పెద్ద మేధావు కదా. అలా పోయిన తర్వాత ఏమైంది, కుల ప్రాతిపదికన అడ్మిషన్స్ ఇవ్వటం ద్వారా ఈ యొక్క అసమానతలన్నీ జనాల మధ్య పెరుగుతుంది. సహజంగా ఎవరికైతే ఇది ఉండదో, ఆక్యుపేషన్ ఉండదో, వాళ్ళు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అని, బెటర్ ఆల్టర్నేటివ్ అని చూస్తారు ఇంటలెక్చువల్స్. కనుక చూసాము, సాధించగలిగాం. దానికి తోడు ఫస్ట్ ఈ ప్రాంతాలన్నీ కూడా కోస్టల్ లైన్లు అంతా కూడా క్రిస్టియన్ మిషనరీ ఉండటం వలన ఎక్కువగా దాంట్లో ఎడ్యుకేషన్ రావటం, తద్వారా ఫస్ట్ సారే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉండటం చేత మన వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు, 4th క్లాస్ ఎంప్లాయీస్ అలాగైన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలన్నా ఒక ఇది వచ్చింది, గ్యాప్ అనేది వచ్చింది. దాన్ని ఎలాగా మీరు భర్తీ చేయాలి ఈ గ్యాప్ని అంటే, ఏ కులంకైతే ప్రాతినిధ్యం లేదో ఆ కులానికి మీరు ప్రత్యేకమైన శిక్షణ ఎందుకు ఇవ్వలేదు? మందకృష్ణ మాదిగా ఇన్ని సంవత్సరాల్లో నా కులానికి ప్రాతినిధ్యం లేదని చెప్పిన ఆయన ఏ గవర్నమెంట్ని కూడా మా కోసం స్పెషల్ కోచింగ్ డిఎస్సి ఒకటి కండక్ట్ చేయండి, లేకపోతే స్పెషల్ పోలీస్ రిక్రూట్మెంట్ కోచింగ్ ఒకటి ఈ పిల్లల కోసం ఉంటుంది ఆయన అది అడగల. ఎందుకంటే ఆయన మాదిగల సంక్షేమం గురించి ఎప్పుడు ప్రయత్నం చేయలా. ఆయన లక్ష్యం పాలక కులాలకి ప్రయోజనం కలిగే వాటిని ప్రభుత్వాల ముందు ఉంచాడు తప్ప అది కేవలం మనం రాజ్యాధికారం రాకుండా ఉండటం. ఈ రోజున మన బలం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు 2014లో సీఎం అయిన తర్వాత ఆయన దింపింది కేవలం మాలలేదు. ఆగరిపల్లి ఉదంతం, గరగబరు, కదగొట్టుపాడు, రాపూరు ఇట్లాంటి అంశాల్లో మాదిగులు తీవ్రమైన ప్రతిఘటన చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కూడా దింపింది మనమే. 30 సంక్షేమ స్కీములు రద్దు చేసినందుకు భారీ ఎత్తున ప్రతి చోట ఉద్యమాలు జరిగింది. కానీ మనం దింపగలుగుతున్నాం, కానీ మనం పవర్లోకి రాలేకపోతున్నాము. అది పెద్ద అవరోధం. దీన్ని ఎలాగా సాధించాలన్నది బ్రెయిన్ స్టార్మ్ సెషన్ కండక్ట్ చేయాలి. ఎవరు మనకు ఒక నాయకుడు కావాలి, ఎవరు ఒక నాయకుడు ఒక దాని కింద మనం అందరం ఆర్గనైజ్ అవ్వాలి. ఆర్గనైజ్ అయ్యేది ఎవరై ఉండాలంటే నాట్ బై మ్యాన్, బై ది ఐడియాలజీ. పూలే అంబేద్కర్ భావజాలకి మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది ఆ భావజాలం మనం కలిగి ఉండాలి. మనువాద భావజాలం కాదు మనకు కావాల్సింది. ఆ భావజాలం కలిగిన ఒక కమిటీ ఆధ్వర్యంలో మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని ఈ పొలిటికల్ పార్టీస్ చెంచాలాగా ఉండేవాళ్ళు, వాడు ఏ పార్టీలో ఉంటారు, వాడి స్వప్రయోజనాలు ఏంటి, వాడి పిల్లల్ని ఏదన్నా తన అనుకున్న ప్రయోజనం నెరవేర్చడానికి మనం చేస్తే మనం సక్సెస్ కాలేదు. వీళ్ళు చేసిన పెద్ద మోసాలు, ఈ 2 ఆర్మీ కుల సంఘాలు చేసిన పెద్ద మోసాలు ఏంటంటే, మన ఆంధ్రాలో ఎస్పెషల్లీ 1,50,000 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. ఒక్కరోజు కూడా దీని మీద ఉద్యమం జరగాలి. మనకి 100 మంది అంటే కులానికి 100 మందే ఉంటారు, 15 కులాలు ఉన్నాయి ఎస్సీ లిస్టులో ఉన్నాయి.
ఇలాగా తక్కువ కులాలు ఉన్న వాళ్ళందరినీ పేరుతో 1,50,000 మంది నకిలీ సర్టిఫికేట్లు పుట్టించి ఎస్సీ ఎస్టీల ఉద్యోగాలను ఆక్రమించారు. దాని మీద ఇంతవరకు ఎప్పుడు ఒక ఇది జరగదు. మీకు బెస్ట్ ఉదాహరణ ఎస్పి ప్రసాద్. ఆయన చీఫ్ సెక్రటరీ 2 టర్మ్స్ ఆంధ్రప్రదేశ్కి చేశాడు. ఆయన షెడ్యూల్ క్యాస్ట్ దందాసి సర్టిఫికేట్తో ఉన్నాడు. దందాసి పేరు కూడా మీరు ఆయన వాస్తవంగా బలిజ. వాళ్ళ పిల్లలందరూ కాపులనే చేసుకున్నారు. ఒక దందాసి వాడు నాకు మామూలుగా అయితే నేను ఏదన్నా లవ్ అఫైర్ ఉంటే ఏదన్నా అవుతుందేమో, కానీ ఒక మామూలుగా అరేంజ్ మ్యారేజ్లో ఒక మాలోడికి నేను మరే దందాసి నువ్వు ఒకటే లిస్టు నీ పిల్లలు నాకు ఇస్తామంటే ఇస్తారా? మాలదాసరే ఎవడు, మాలోడికి ఎవడు? కనుక ఈ దందాసి క్యాస్ట్ వాళ్ళు ఈ సర్టిఫికేట్లు కలిగి ఉండి రాష్ట్రంలో అత్యున్నతమైన పోస్టుల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మన ఫస్ట్ తరం ఐఏఎస్లు ఎవరు, కాకిమాధవరావు గారు, గోపాలరావు గారు, అర్జునరావు గారు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ పోస్టింగ్ల కోసం ఎప్పుడు ఆయన చుట్టూ తిరిగారు. కానీ వీడు ఒక నకిలీ సర్టిఫికేట్తో ఈ యొక్క ఉద్యోగంలోకి వచ్చాడన్న సంగతి మీద ఒక కంప్లైంట్ లాంచ్ చేయడానికి ఒక్కడికి ధైర్యం లేకపోయాయి. మనవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు, పెద్ద మేధావులు. ఎందుకు నకిలీ సర్టిఫికేట్ల మీద మనం ఎందుకు ఫైట్ చేయాలి? 1,50,000 పోస్టులు నకిలీ బ్యాక్లాగ్ మీద పోరాటం చేయలేదు, నకిలీ సర్టిఫికేట్ల మీద పోరాటం చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఈరోజు 40 లక్షల బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్ని డిపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీలతో నింపబడలేదు. దేర్ వాజ్ నో మూమెంట్ సచ్ కైండ్ ఆఫ్ బిగ్గర్ నెంబర్. అంటే ఒక 40 లక్షల పోస్టులు మన ఎస్సీ ఎస్టీలకి చెందాల్సిన పోస్టుల్ని వాడు నింపలేదంటే ఎంత ధైర్యం ఉంటే వాడు నింపలేదు? ఏం చేయలేము కనుక ఆ పని చేస్తున్నాడు. 40 లక్షల పోస్టులని భర్తీ చేయడానికి మన సామాజిక ఉద్యమం ఏది? మనం ఎందుకు రావట్లేదు? అందరూ రిలీజియస్కి వెళ్తూ ఉంటారు. రిలీజియస్ని ఎవరన్నా పిలిస్తే నాలాంటి పాస్టర్ ఒకడు ఉంటాడు, నకిలీ పాస్టర్, ఋషిభరకర మాట్లాడతాడు. అలాగానే మనోళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని అరే నీకు ఉద్యోగం కోసం ఈ యొక్క 40 లక్షల కోసం రమ్మంటే ఇంట్లో నుంచి బయటకు రా. మన మీటింగ్లని వెలవెలపోతుంది. బాగా అంటే బాధ కలుగుతుంది. ఎవరైనా మీటింగ్ నిర్వాహకుడు ఇది ఏంటి రావట్లేదని ఆందోళన చెంది బీపీ వచ్చి చచ్చిపోతారేమో మా వాళ్ళు అనుకోవడం, మీరు రాకపోవడం వల్ల. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ ఏముంది, మీకు ఎంప్లాయీస్ కోసమే కదా. ఇంతమంది 1000 మంది ఎంప్లాయీస్ ఉండి కూడా మీరు హాజరు అవ్వట్లేదంటే ఇంకా దీనివల్ల మాకు ఎంత బీపీ తెప్పిస్తున్నారు. మేము మనశ్శాంతిగా నిద్ర లేకపోతున్నాం. అందుకని ఉద్యమాలు చేయట్లా, బయటకు రావట్లా, పిలిపివ్వట్లా. నేను పిలిపిస్తే మీరందరూ వస్తానంటే నేను రెడీగా ఉన్నా, ఉద్యోగం రోడ్డు మీదకి ఎక్కడానికి రెడీగా ఉన్నా. నేను నా ప్రాణమైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నా. కానీ మనోళ్ళు రావట్లా. దేనికి వస్తున్నారంటే మనువాదులు నిర్వహించే వాటికి వస్తున్నారు. యూటీఎఫ్ఓడు, ఎస్టీఓ టీచర్స్ ఉన్నారనుకోండి, ఆ యొక్క కమ్యూనిస్టు పిలుపులు ఇవ్వగానే వెళ్ళిపోతారు. కానీ ఎస్సీ ఎస్టీల ప్రమోషన్లో రిజర్వేషన్ అంటే వీడి కోసం నేను మీటింగ్ పెట్టి ధర్నా పెట్టి ఆడు వాడు రాకపోవడం వల్ల నన్ను ఏం చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. ఎస్సీ ఎస్టీల ప్రమోషన్లో రిజర్వేషన్స్ పక్క రాష్ట్రం కర్ణాటకలో 70,000 మందికి మన అమ్మాయి, ఆ అమ్మాయి బిలాంగ్స్ టు మాదిగ కమ్యూనిటీ, రత్నప్రభ ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ చేసింది. ఆవిడ 70,000 ఉద్యోగాలు ప్రమోషన్లో రిజర్వేషన్ ఇప్పించింది. దాని మీద బీజేపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, రద్దు చేయమని. కోర్టులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 70,000 మంది కంటిన్యూ అవుతుంది. దానికోసం మనం ఏదైనా బిల్డప్ చేద్దామంటే అసలు ఉద్యోగం నీ కోసం, నీ హక్కుల కోసం కూడా కనీసం పోరాడదాం అంటే నువ్వు రాకపోతే నీకు వస్తే ఏమవుతుంది? ఏమన్నా మన ఉద్యోగాలు పోతాయా? మరి ఆడదానికి వెళ్తున్నాం. మనకి వాళ్ళు నిర్వహించే వాటికి వెళ్ళటానికి ఎంత రైట్ ఉందో మనం నిర్వహించే వాటికి మనం వెళ్ళటానికి డబల్ రైట్ ఉంది. ఆనందరావు ఉండేవాడు, మేము ఏఐడిఎఫ్లో ఉన్నాం, గెస్టెడ్ కందుల ఆనందరావు. ఆఫీసర్ని కూడా జుట్టు చొక్కా పట్టుకొని మాట్లాడేవాడు.
మా నెల్లూరులో ఒక రాపూర్ ఇన్సిడెంట్ అప్పుడు కమిషన్ చైర్మన్ వచ్చినప్పుడు డిఎస్పి కావడం పట్టుకుంది. ఆ ధైర్యం ఏంటి? అసలు రారే, ఉద్యోగం ఏమైపోతుంది, అంత దేవుడు చూసుకుంటాడు. మా జగన్ ఈ యొక్క అవస్థలన్నిటికీ కారణం మన ఇన్యాక్టివ్నెస్, మన సమాజం పట్ల ఆసక్తి లేకపోవడం అన్న విషయాలని నేను మీకు ముందుకు తీసుకొస్తున్నాను. సో కమింగ్ టు అవర్, నాకైతే ఈ టైము చాలదు, నేను మరి ఎన్నింటి వరకు నేను మాట్లాడాలన్నది నాకు స్పష్టత. ఈ తీర్పు సుప్రీంకోర్టు ఒక 22 ఆధిపత్య బ్రాహ్మణ అగ్రహాలకు సంబంధించింది. దాంట్లో మన యొక్క ప్రాతినిధ్యం జీవో ఒకడే ఉన్నాడు, ఆయన గవాయి. ఇప్పుడు అందరు 7 జడ్జీలు తీర్పు ఇచ్చారు, ఒక్కరి కులం మాత్రమే బయట పెట్టారు. దేనికోసం బయట పెట్టారంటే మీ వాడే క్రీమీ లేయర్ను ప్రతిపాదించాడు. మావాడైతే ప్రతిపాదిస్తే మీరు ఒప్పుకుంటారా? అదే కదా ఇందాక చెప్పింది, ఇందిరా సహాని కేసు 9 మంది జడ్జీలు ఎస్సీ ఎస్టీలకి క్రీమీ లేయర్ ఉండకూడదు అని చెప్పారు. లేకపోతే వాళ్ళకి ఉండకూడదని చెప్పిన తర్వాత ఈ యొక్క తీర్పులో 7గురిలో 3 ఉండకూడదంటే జడ్జిమెంట్ క్రీమీ లేయర్ అని ఎవరు చెప్పారు? ఎక్కడ రాసింది? 4 చెప్పారని. 4 చెప్పారన్నది తప్పు. 3 చెప్పారు. 3 చెప్పిన దాన్ని 4 చెప్పలేదు కనుక మీరు దేన్ని తీసుకోవాలి? ఆ యొక్క రివ్యూ పిటిషన్లో ఈ పాయింట్ తప్పనిసరిగా అడిగారు. మనవాళ్ళు రివ్యూ పిటిషన్లో ఈ పాయింట్ అడిగారు. ఈ పాయింట్ ఎప్పుడైనా సరే నువ్వు ఏ క్లాసిఫికేషన్ చేయాలన్నా, ఏ క్రీమీ లేయర్ ప్రతిపాదించాలన్నా, ఎప్పుడంటే నీ యొక్క ప్రాతినిధ్యం 100% రీచ్ అయినప్పుడు మీరు అడగాలి. నువ్వు దేశంలో మన ప్రాతినిధ్యాన్ని ప్రభుత్వం చట్టం, భారతీయ రాజ్యాంగం 15% వరకు తీసుకెళ్ళలేదు కదా ఇన్ని సంవత్సరాల్లో. 78 సంవత్సరాల్లో మన ప్రాతినిధ్యం 15%. ఎక్కడున్నాం మనం 15% అంటే క్లీనింగ్ కార్డు ఉన్నాం, ఇంకా ఎక్కువ ఉన్నాం. అక్కడ హైయర్ లెవెల్లో 0 ఉన్నాం. మీరు ఉన్నత విద్యా సంస్థలు అన్ని లెక్కలు తీస్తే మీరు సిరీస్ ఆఫ్ నా పోస్టింగ్స్ చూస్తుంటే దాంట్లో మన యొక్క ప్రాతినిధ్యం 0, 1, 2% మాత్రమే ఉంది హైయర్ లెవెల్. మరి అప్పుడు ఈ క్రీమీ లేయర్ కానీ ఈ సబ్ క్లాసిఫికేషన్ కానీ పెడితే ఏమవుతుందంటే ఈ అర్హత కలిగిన వాళ్ళు, ఈ కులామ వాళ్ళు లేరు కనుక ఇవి బ్యాక్లాగ్ ఎందుకు వచ్చినాయి? 40 లక్షల బ్యాక్లాగ్ సెంటర్లో ఎందుకు వచ్చినాయి? లేరు అంటేనే కదా బ్యాక్లాగ్ వచ్చేది. ఉంటే ఎందుకు వస్తాయి? మన వాళ్ళు లేరా? ఆ బ్యాక్లాగ్ని అడ్డుకోవడానికి అవుట్ సోర్సింగ్ దాన్ని వాళ్ళు ప్రపోజ్ చేశారు. కాంట్రాక్ట్ బేసిస్ ప్రపోజ్ చేశారు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఉంది. మరి అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. వాడికి ఎందుకు 18,000 రూపాయలు 25,000 రూపాయలు ఇచ్చి ఆ పనులు చేయించుకుంటుంది? దీన్ని సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే, ఒక కేసు వేస్తారు. ఆ కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ ఇందిరా సహాని కేసు కేవలం ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన కేసు. కానీ తీర్పు ఎవరి మీద ఇచ్చారంటే, ఈ తీర్పు మీకు 50% సీలింగ్ నుంచి రిజర్వేషన్ ఉండకూడదు అనే తీర్పు రాజ్యాంగంలో లేదు, వాళ్ళు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ ఉండకూడదని ఆ ఇందిరా సహాని వాళ్ళు ఎవరైనా కేసు వేసారా? వీళ్ళకి ఉండొచ్చని వాళ్ళంతటి వాళ్ళు. ఇప్పుడు మనకు జడ్జిమెంట్ వచ్చిన దాంట్లో ఎస్టీల సబ్ క్లాసిఫికేషన్ ఎవరైనా కంప్లైంట్ ఉన్నారా? వాడు ప్రతిపాదించారు. ఎస్టీలకు కూడా ఉండాలి, వర్గీకరణ ఉండాలి, వాళ్ళకు కూడా క్రీమీ లేయర్ ఉండాలి, వాడే ప్రతిపాదించారు. ఈ అంశాలు అంటే పిటిషన్ ఒకటి, జడ్జిమెంట్ మరొకటి. ఈ యొక్క కేటగరైజేషను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ తమిళనాడులో 10.5% రిజర్వేషన్ 1 year కులానికి ఇచ్చారు. ఓబీసీల రిజర్వేషన్ని విడగొట్టి 10.5% 1 year కులస్తులకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది తమిళనాడులో. సుప్రీంకోర్టు కొట్టేసింది దాన్ని. ఒక రాష్ట్రంలో ఒక వర్గీకరణ తీర్పుని కొట్టేసేసి
ఇతర రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాలని వర్గీకరించుకోవచ్చు, రాష్ట్రాలకు ఆ అధికారం ఎక్కడదని బేలా త్రివేది గారు. రాష్ట్రాలకు ఎక్కడ ఉంది ఆ అధికారం? మీరు ఈ బీసీలనే వర్గీకరించుకోవద్దని తీర్పు ఇచ్చారు కదా, మీరు ఎస్సీలని రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు అన్న తీర్పు ఎక్కడ ఉంది మీకు? ఆ తీర్పులో ఒకే ఒక పాయింట్ చల్లకపోవటానికి ఈ మధ్య కేసు వేశారు. మా ఎంబీబీఎస్ సీట్లో ఈ ప్రస్తుత జడ్జిమెంట్ ప్రకారం హైకోర్టులో కేసు వేశారు, తెలంగాణ హైకోర్టులో వేస్తే వాళ్ళు అడిగారు, ప్రభుత్వాన్ని అడిగారు ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు కదా. 2011 తర్వాత సెన్సస్ లేదు. సెన్సస్ ఏ రాష్ట్రాల్లో తీశారు? బీహార్లో తీశారు. కేసీఆర్ అదేదో వన్ డే చేశాడు, సకల జనుల అదేదో తీశాడు, ఆ లెక్కలు బయట పెట్టలేదు. తర్వాత కర్ణాటక వాళ్ళు తీశారు. ఈ 3 చోట్ల ఎంత కుట్రపూరితం అంటే, ఆ 3 చోట్ల జనాభా లెక్కలు తీసిన చోట ఏ ఒక్క చోట కూడా ఎస్సీ ఎస్టీలు ఎంతమంది, వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయన్న అంశాన్ని బయట పెట్టలేదు. ఎందుకు బయట పెట్టలేదు? మీకు నిజంగా మీ దగ్గర అంత సత్యలత ఉంటే బయట పెట్టుంటే గుండె పగిలే అంశాలు బయటకు వచ్చి ఉండేవి. ఈ ఉద్యోగాలన్నీ కూడా బ్రాహ్మణులు పొందారని చెప్పి బయటకు వచ్చి ఉండేది. అది బయటికి తెలియకూడదనే మీరు ఆ లెక్కలు బయట పెట్టట్లేదు. బయట పెట్టిన రోజున మీ భాగవతం మొత్తం బయటకు వస్తుంది. అందుకని కులగణనని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, బీజేపీ. ఆ 2 మనవాద పార్టీలు. ఈ పార్టీలన్నీ ఎవరి చేత ప్రారంభించబడి? బ్రాహ్మణుల చేత. మనకి సాఫ్ట్ కారణం ఉంటుంది తెలియదు, అంటే కాంగ్రెస్ పట్ల సాఫ్ట్ కారణం, వాళ్ళ పట్ల మనకి ఎందుకంటే సాఫ్ట్ కారణం. పువ్వు పట్టుకునే చెయ్యి పువ్వు ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. పువ్వుని ఎవరు పట్టుకోగలుగుతారు? చెయ్యి పట్టుకోగలుగుతుంది. చెయ్యి లేకపోతే పువ్వు ఎలా ఉంటుంది? ఈ 2 భావజాలం అంటే బ్రాహ్మణిజం అండ్ కమ్యూనిజం ఈజ్ వెరీ డేంజరస్ టు ది అన్టచబుల్స్. బాబాసాహెబ్ పీడితులకు అగ్రపరిశత్రువులని పేర్కొంటారు. బ్రాహ్మణిజం మరియు ఇండియన్ కమ్యూనిజం. ఇండియన్ కమ్యూనిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కమ్యూనిజం. ఇండియన్ కమ్యూనిజం ఏం చేస్తుంది? కమ్యూనిజం అంటేనే శ్రామిక వర్గాన్ని పాలక వర్గంగా మార్చడమే కమ్యూనిజం యొక్క ముఖ్య ఉద్దేశం. మార్క్స్ ఏంజెల్స్ గారు చెప్పింది. అది ఒక నిర్వచనం, డెఫినేషన్. ఇక్కడ శ్రామిక వర్గం ఎవరండి? ఏచూరి గారు ఎవరు? మనమే కదా. మన నుంచి కదా పాలకులుగా చేయాల్సింది. మీకు అందరికీ తెలుసు, కేరళలో అమ్మ ఒక ఆవిడ ఉండేది, 78 సంవత్సరాలు సిపిఎం పార్టీలో చేసింది. ఆవిడ సీఎం క్యాండిడేట్గా చేయబోయే ముందు సిపిఎం పార్టీ నుంచి ఆమెని బర్తరఫ్ చేశారు. జీవితాంతం ఒక పార్టీకి కష్టపడి సీఎం పొజిషన్లోకి, సీఎం క్యాండిడేట్కి వెళ్ళే టైంకి ఆవిడని ఆ సీట్లో నుంచి తెప్పించారు. అది కమ్యూనిజం యొక్క. వాటి మీద భ్రమలు, ఆ సంస్థల పట్ల, వాళ్ళ సమ్మెల పట్ల, వాళ్ళ అసోసియేషన్స్ పట్ల మన దాంట్లో ఉండండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరు తీసేయగలరు? మీ ఇంట్లో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని ఖాళీ చేయమని ఎవరు అడుగుతారు? మీరు అద్దె ఇంట్లో ఉంటేనే నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి అడగలరు. ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేశాడు బాబాసాహెబ్. ఈ షెల్టర్లో రక్షణ పొందకుండా మీరు అద్దె ఇంట్లో ఉంటానంటే మీకు ఎలా రక్షణ వస్తుంది? నన్ను మనవాళ్ళు అనుకోవట్లేదండి, మీరు ఇక్కడికి రావద్దు, నన్ను మనవాళ్ళు అనుకుంటే ఆడవాళ్ళు అనుకుంటున్నారు, అంటే వీడి స్టైల్ ఇవన్నీ పెట్టుకోవాలి, అంటే వీడు ఎవరి వల్ల పుట్టాడో కూడా వీడు మర్చిపోతుంది. కనుక ఈ యొక్క విషయాలు ఈ తర్వాత ఇంకొక కుట్రపూరితం ఏం చేశారంటే, చెంచాలు వాళ్ళకి కావాల్సినవి అని చెప్పి జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యొక్క అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు పెంచాలని తమాషా ప్రకారం 15%ని కానీ 15% ఇప్పుడు 21% చేయాలి. లేటెస్ట్ సెన్సస్ రిపోర్ట్ అంచనా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ 21% చేయాలి, షెడ్యూల్ ట్రైబ్ది 9% చేయాలి. ఇది బయటపడట్లేదు. ఎందుకంటే తమాషా ప్రకారం మనకు ప్రాతినిధ్యం ఉండాలి. జనాభాలో ఎంతమంది ఉంటారో అంత శాతం మనకి రిజర్వేషన్స్ కల్పించాలి, అది రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ రాజ్యాంగాన్ని దేనికి అన్వయించారంటే
రాజకీయంగా సీట్లు పెంచుకోవటానికి కోసం అన్వయించుకున్నారు. మనకి ఎక్కువ మంది గెలిచిన స్థానాలు బీజేపీ నుంచి షెడ్యూల్డ్ క్యాస్ట్యే, ఆ పార్టీకే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చెంచాలు కావాలి కనుక ఆ యొక్క రిజర్వేషన్స్ని పెంచే సాహసం అక్కడ చేయట్లేదు. కనుక సుప్రీంకోర్టు వర్గీకరణ, ఈ సబ్ క్లాసిఫికేషన్, నాట్ వర్గీకరణ 1:7:6:1 అనేది కొట్టేసింది. అది విజయం కాదు. ఏది విజయోత్సవాలు చేసుకుంటున్నారు, బుద్ధి లేక చేసుకుంటున్నారు. అది నిజంగా అది వచ్చి ఉంటుంటే వాళ్ళు విజయోత్సవం చేసుకుంటే సరిపోతుంది, కానీ అలా చేసుకోమని చెప్పలేదు. మీరు సెన్సర్ చేసి నిర్దిష్టమైన డేటా తీసుకొని ఏం చేయమన్నారంటే మోస్ట్ బ్యాక్వర్డ్నెస్ ఎవరికి ఉందో వాళ్ళకి కొంత రిజర్వేషన్ ఇవ్వమన్నారు. అంటే 15%, 2%, 3% వాళ్ళకి ఇవ్వాలి. అది ఒక కులమాన్ని కాదు. ఎవరికైతే ఇంతవరకు ప్రాతినిధ్యం లభించలేదు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ కాంటబుల్ డేటాని తీసుకొని వాళ్ళకి మీరు సబ్ క్లాసిఫికేషన్ చేయమన్నారు. కానీ మాదిగలకి ఎంత, మాలలకి ఎంత, జిల్లాలకి మేము చేస్తాము ఆ మాట మాట్లాడాలి. మనం మాట్లాడద్దు. మన పర్సంటేజ్ మీకు చెప్తున్నాను, మనం 100% పోటీ పడాలి, నాట్ ఫర్ 50. బాబాసాహెబ్ మనకి ఇచ్చింది మీరు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 100%, నాట్ ఫర్ 50. ఎందుకు మీరు మీ యొక్క ప్రాతినిధ్యాన్ని తగ్గించుకుంటారు? ఇప్పుడు మన సరే నేను మెన్షన్ చేయని పేర్లు బాగోద్దాక కనుక సమాన న్యాయం, సమానత్వం, వర్గీకరణ న్యాయ సూత్రాన్ని పాటించాలి. ఒక వర్గాన్ని అన్యాయం చేయకూడదు. మీరు చేసే సబ్ క్లాసిఫికేషను ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తున్నారంటే న్యాయ నిపుణులు ఒక కులం పర్టికులర్గా ఒక కులం అని నిర్దిష్టంగా మీరు తీసుకోకుండా అన్ని కులాల్లో ప్రాతినిధ్యం ఎవరికి లేదో వాళ్ళందరికీ కలిపి మీరు కేటాయించాలి అని చెప్తున్నారు. ఇది సాధ్యమయ్యేదని ఈ తీర్పు ఇచ్చినట్టు ఇచ్చి ఏం చేశారు? సాధ్యం కాని జడ్జిమెంట్ ఇచ్చారు. సాధ్యం కానీ మీరు కనుక్కోవాలి. మీరు ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి రాజ్యాధికారం నుంచి దూరం ఉన్నారు కదా, మరొక 2 దశాబ్దాలు కొనసాగించాలి. ఎవరి ద్వారా? మామహనాడు, మాజీ దండోరాల ద్వారా మనం కొనసాగించాలా? నో, నెవర్. మనం ఈ యొక్క పాలకులాలు చేస్తున్న కుట్రని భగ్నం చేసి మనం పాలకులుగా ఎదిగేటట్టు చేయగలరు. పోయిన సంవత్సరం 2019లో పవన్ కళ్యాణ్కి 5.5% ఓట్లు వచ్చింది. అది చూడగానే వాళ్ళు ఏదో ఒక పార్టీ టైఅప్ అయింది. మాలలు మన ఓట్లు మనం వేసుకోవడం ద్వారా మనం కనీసం 6, మనం 9.5 ఉన్నాం పర్సంటేజ్. 7-8% తెచ్చుకుంటే ఏ పార్టీ మనతో జత కట్టకుండా ఉంటుంది? అన్ని పార్టీలు ఓడిస్తాం. మనకు ఇవ్వకపోతే అన్ని పార్టీలని ఎవరిని కావాలంటే అక్కడ ఓడిస్తాం, పార్టీలతో నిమిత్తం లేకుండా. కనుక సత్యనాథ్ మనతో పూర్తికొస్తారు. ఎప్పుడంటే మనం పార్టీలకు అతీతంగా మన ఓటు మనం వేసుకోగలగాలి. మన మాటూరి శ్రీనివాసానికి రాజకీయంగా ఎదగాలని చాలా ఉంది, ఎప్పుడో నుంచి మైండ్లో బలంగా ఉంది. అది తీర్చాలంటే మనమే చేయాలి. అది ఆ పని ఇంకోటి వల్ల కాదు, అది ఇంకోటి చేయలేడు. మీరు 100 చెప్పుకోండి, ఏదైనా చెప్పుకోండి, మనసులో గుణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనోడు అంటూ ఒకటి ఉండాలి. నీకు న్యాయం చేయలేకపోవచ్చు, నాకు చేస్తాడుగా మనోడు. కనుక ఆ స్పిరిట్ రావాలి, అది ఆ థింకింగ్ రావాలి. కనుక ఈ యొక్క వర్గీకరణని నేను సమ్మప్ చేస్తూ ఆర్టికల్ 341 కేవలం షెడ్యూల్ కులాలకు సంబంధించిన దీని యొక్క పాయింట్ క్లియర్ కట్గా 341లో లేదు. ఆర్టికల్ దేంట్లో పెట్టాడంటే బాబాసాహెబ్ కాన్స్టిట్యూషన్ డిబేట్లో పెట్టాడు. ఈ డిబేట్లో అసలు ఎంత దార్శనిక విజనరీ అంటారు, గ్రేట్ విజనరీ ఆయనకి మరొక పేరు. ఈ కాన్స్టిట్యూషన్ డిబేట్లో ఇలాగా ఒక పట్టికలో పెట్టినప్పుడు ఎప్పుడైనా వీళ్ళని విడగొట్టాలంటే పార్లమెంట్కే ఉంది అధికారం. ఇది పార్లమెంట్ ఉపయోగించి చేశారా? ఇది ఈ మాట ఎవరున్నారు? బేలా త్రివేది గారు అన్నారు. బేలా త్రివేది గారు స్పష్టంగా ఈ మాట. అందుకనే ఆమె స్టేట్మెంట్ ఏంటంటే మీరు ప్రత్యక్షంగా చేయలేని దాన్ని
పరోక్షంగా చేయొద్దా? యూ కెనాట్ డూ ఇట్ ఇండైరెక్ట్లీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ యూ కెనాట్ డూ ఇట్. ఎటువంటి పరిస్థితుల్లో దానికి అవకాశం లేదు. కనుక 341 నువ్వు చదివినంత మాత్రాన దాంట్లో అంటే ఇది ఎవరు చేశారు? ఇప్పుడు తిరుపతిని సందర్శించుకున్నాడు మన ప్రధాన న్యాయమూర్తి గారు. సందర్శించుకొని ఇవాళ వెళ్ళాడు. ఆయన చెప్తున్నాడు 341 దానికోసం పేర్కొనలేదు. అప్పుడు ఆమె ఏమందంటే ఈ తీర్పు అంతా కూడా ఈ 6 ఆమెను ఎదుర్కొనటానికి రాశారు తీర్పు. ఆమె కామెంట్స్ పాస్ ఆన్ చేసింది 6 పాయింట్స్ అన్ని కూడా. ఆమె ఏం చెప్తుందో దాన్ని కౌంటర్ చేయడానికి రాశారు. ఇంకా చివరిగా క్రీమీ లేయర్ సంగతి వచ్చింది కాబట్టి మన గవాయి గారు, ఆర్ఎస్ గవాయి గారు, ఆయన బాబాసాహెబ్ వాళ్ళ తాతగారు బాబాసాహెబ్తో పాటు అక్టోబర్ 14వ తారీఖున బౌద్ధం తీసుకున్న కమిటీలో మెంబర్, ప్రధానమైన నాగ్పూర్ చెందిన ఆయన చెందిన తర్వాత ఆయన బాబాసాహెబ్ పరినిర్వాణం చెందారు. అప్పుడు వాళ్ళందరూ ఆలోచించి వాళ్ళ అబ్బాయి బిఎస్ఐ అధ్యక్షుడైపోయాడు, మన యశ్వంతరావు గారు. వీళ్ళందరూ కలిసి బాబాసాహెబ్కి స్మారక కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలి, ఒక భవనం నిర్మించాలి, దాంట్లో ఆయన యొక్క పటాలు కానీ అన్నిటిని కూడా ఉంచాలని నాగ్పూర్ దీక్షా భూమిని ఒకటి స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఆయన 78లో చనిపోయారు యశ్వంతరావు. ఎప్పుడైతే చనిపోయారో ఆర్ఎస్ గవాయి కాంగ్రెస్ పార్టీతో చేరి ఆ పార్టీ అంటే రిపబ్లికన్ పార్టీ నుంచి విడిపోయి ఆ పార్టీ అండదండలతో కాంగ్రెస్ పార్టీతో చేరి ఈ యొక్క కమిటీలో వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఒక్కరిని కూడా తీసుకోండి. ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు యశ్వంతరావు గారు ఎమ్మెల్సీ మహారాష్ట్ర విధానసభకి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన ఫైట్ చేసి ఇంతమంది 10 లక్షల మంది 5 లక్షల మంది కాదు, చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బిఎస్ఐ బాబాసాహెబ్ కుటుంబంతో ట్రావెల్ చేస్తున్న వ్యక్తిని, వాళ్ళు చెప్పిన విషయాలు మీకు చెప్తున్నాను. ఆ రోజు ఏం జరిగిందంటే 5 లక్షల మంది వరకు మాత్రమే నమోదు చేసుకున్నారు పేపర్స్. నాగపూర్ మొత్తం ఎదిగిన ఆ రోజుల్లో ఎక్కడ వైట్ పేపరు కనపడలేదు. ఇంకా అప్పుడు ఏంటంటే గేట్లు ఎత్తేసారు. గేట్లు ఎత్తేస్తే అందుకని మీరు గమనించండి, బాబాసాహెబ్ పరినిర్వాణం చెందిన తర్వాత దాదాపు 10 లక్షల మంది మరలా బౌద్ధం స్వీకరించారు. మాన్యవర్ కన్షీరామ్ కూడా 2 కోట్ల మందితో బౌద్ధం స్వీకరిస్తున్నా అని ప్రకటన చేసిన సమయంలోనే వారికి భీమవరంలో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి వారు చేయలేకపోయారు ఆ కార్యక్రమం. మన వాళ్ళు ఇంకా బతుకుంటే బాబాసాహెబ్ 1 సంవత్సరం ఉంటే మనకి ఇన్ని సమస్యలు ఉండేవి. ఇంత మత విశ్వాసం, మీ మతం మీ కులం మీకు అడ్డుగా ఉంటే దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంది. ఈ యొక్క నాగ్పూర్ దీక్షా భూమికి 14 ఎకరాల స్థలాన్ని ఆయన బిఎస్ఐకి అది కేటాయించబడితే దాన్ని ఇప్పుడు వరకు కూడా ఆ కుటుంబానికి కానీ బిఎస్ఐకి అప్పచెప్పకుండా ఈ ఆర్ఎస్ గవాయి ఫ్యామిలీ దాన్ని కబ్జా చేసి పోయిన సంవత్సరం ఆయన మనవడు దీక్షా భూమికి వస్తే లోన్కి కూడా సమతా సన్నిధాన్ని అలౌ చేయాలి, పోలీసులు పెట్టి గెలిపించేసి. ఇట్లాంటి వ్యక్తులకి విశాఖ వాసులు ఎప్పుడు మద్దతు ఇవ్వద్దు. బిఎస్ఐని రక్షించండి, బాబాసాహెబ్ సంస్థలను కాపాడండి, అది నా అప్పీల్. దానికి ఎవరో ఒకరు బాధ్యత వహించండి. ఈ అవకాశం నేను ఇంకా చాలా చెప్పగలను, కానీ మరి 6:30 అవుతుంది, వేరే మీటింగ్ కూడా ఉంటుంది కాబట్టి అది ముఖ్యమైనది నాకు సంబంధించి. మీతో మరొకసారి మీరు అలా చేయబాకండి. ఈసారి నన్ను పిలిస్తే నాకు 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టిన తర్వాత మీరు రోజు చెప్పుకోండి. మీరు రోజు చెప్పుకుంటారు కదా, మీరు అక్కడికి వెళ్ళినా కానీ అప్పుడు మన ఇనాగరేషన్కి ఇనాగరేషన్ కూడా ఇదే చెప్పారు. నాకు లేదు అవకాశం. నేను వచ్చేటప్పటికి వెళ్ళిపోయారు. నన్ను చీఫ్ గెస్ట్ అన్నారు. చీఫ్ గెస్ట్గా నన్ను పిల్లలు కూడా రావాలి స్టేట్ డాక్టర్ శ్రీనివాసరావు గారు. అప్పుడు లాభాలు చెప్తే రత్నకుమారి మేడం గారు చెప్తే అప్పుడు పిలిచారు నన్ను. అంటే అసలు ఎమర్స్ అయిపోతున్నారు అంతే. ఈ రాజకీయాలు మానుకొని మన అందరం సంఘటనగా ఉండి దీన్ని ఈ ఫుల్ ఫోర్స్ని ముందుకు తీసుకెళ్లాలని మీకు విన్నవంగా ఒక అన్నయ్య కానీ తమ్ముడికి కానీ నన్ను భావించి ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తారని, మన బాధ్యతని ఇంకా చాలా ముందు ఎంతో బాధ్యత ఉంది మనకి ఈ అంశాన్ని ఎదుర్కొంటానికి. ఒక్క క్రిమిలో పెట్టుకోవద్దు, సబ్ క్లాసిఫికేషన్కి
ముగింపు కావాలి. అది ఆల్రెడీ 100 మంది ఎంపీలు బీజేపీ ఎంపీలు అందరూ కూడా మోడీ గారిని కలిశారు. కలిసిన తర్వాత ఇది చెప్తారా, ఇది అయిపోయిన తర్వాత కలిసినప్పుడు ఆయన ప్రామిస్ చేశాడు, క్రీమీ లేయర్ మాత్రం నేను ఇంపోజ్ కానివ్వకుండా ఏదో ఒకటి చేస్తానని చెప్పారు. ఎందుకంటే చమార్లు అక్కడ తిరుగుబాటు చేస్తారు. మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సుప్రీంకోర్టు కొట్టేసింది, మీకు అందరికీ తెలుసు. అప్పుడు ఏం జరిగిందండి ఒకసారి చెప్పండి. ఎవరన్నా భారత్ బంద్కి పిలిపించారు. మధ్యప్రదేశ్ లో 14 మంది చమార్లు బలిదానం చేస్తేనే మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వాళ్ళనే మేము ఆనందరావు ఉన్న టైంలో విజయవాడ పిలిచి సన్మానం చేసింది. ఒక్కొక్క ఫ్యామిలీకి ₹1,00,000 ఇచ్చింది. అప్పుడు జూబూడి ప్రభాకర్ ఆ డబ్బులు ఇచ్చాడు. మిగతా ఖర్చులను మేము పెట్టుకున్నాం. జూబూడి ప్రభాకర్ అప్పు చేశాడు. ఆ తర్వాత అతనికి మైండ్ తప్పి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలుసు. ఎవడు ప్రభుత్వం ఉంటే ఆ అలవాటు వచ్చేస్తా ఉంటుంది. జగన్తో చేరాడు, అది మొత్తం పోయింది. తెలుసు, మీరు అందరూ రాకుండా ఎలా ఉంటారు. కనుక ఈ సభకి మీరు అయిపోయిన తర్వాత కార్యక్రమాన్ని కూడా అది కేవలం నేను 10 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను, ఇంతసేపు మాట్లాడను. మీరు దానికి రమ్మని చెప్పి మీరు కాకపోతే విద్యుత్ సొసైటీకి సంబంధించి మీరు ఇక్కడ ఏదైనా ఒక కమిటీ వేయాలనుకున్నారా? ఆ కమిటీ వేయాలనుకున్నప్పుడు మీరు నిర్దిష్టంగా మీ అభిప్రాయాలు ఇది ఈ రకంగా ఉంటే ఈ కమిటీలో రావడానికి అర్హులు, దానికి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరంటే మీ ఇండివిజువల్ యాక్సెప్టెన్స్ ఇవ్వండి అనేది చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలనుకున్న వాళ్ళు వస్తారు. తద్వారా కమిటీ అనేది అంచెలంచెలుగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. మీరు మీ వేదన చెప్పారు తప్పితే మాకు ఒక గోల్ని ఇవ్వాల దిశానిర్దేశం అది ఇస్తే దాని మీద స్పందించే వాళ్ళు నాగరిలో వస్తారు. ఇప్పుడు మనందరం కూడా మీటింగ్ 5 నిమిషాలు క్లోజ్ అయిపోతుంది. అందరం కూడా బుద్ధవిహారంలో జరిగే కార్యక్రమాన్ని గమనిస్తుంది కనుక అప్పుడు ఆయన స్పీచ్ లో బౌద్ధ మహాసభ సంబంధించి కమిటీ తాలూకా గైడ్ లైన్స్ అయినా అక్కడ చెప్తే బాగుంటుంది చూసిన కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ అడా కమిటీ ఎందుకంటే